హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను కృష్ణకుమారి. ఈ వీడియోలో 2026 to 2027 కొత్త పరీక్షా విధానం ప్రకారం 10వ తరగతి హిందీలో అత్యంత ముఖ్యమైన 6 మార్కుల ప్రశ్న పర్యావరణ్ और ప్రదూషణ్ను స్టెప్ బై స్టెప్ ఈజీ తెలుగు ఎక్స్ప్లెనేషన్తో నేర్చుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మన పాఠాన్ని ప్రారంభిద్దాం. ప్రస్తావన. पर्यावरण हमारे जीवन का आधार है. वायु, जल, भूमि और सभी जीव जंतु मिलकर पर्यावरण बनाते हैं. जब इसमें हानिकारक पदार्थ मिल जाते हैं तो उसे पर्यावरण प्रदूषण कहते हैं. पर्यावरण हमारे जीवन का आधार है. पर्यावरणం అనేది మన జీవితం యొక్క ఆధారం. वायु, जल, भूमि और सभी जीव जंतु मिलकर पर्यावरण बनाते हैं. గాలి, నీరు, భూమి ఇవన్నీ కలిపి కూడా జీవ జంతువులన్నీ కలిసి పర్యావరణం అనేది తయారవుతుంది. జబ్ ఇస్మే హానికారక్ పదార్థ మిల్ జాతే హై, ఎప్పుడైతే ఇందులో హానికారక్ పదార్థాలు కలుస్తాయో తో ఉసే పర్యావరణ ప్రదూషణ కహతే హై, వాటిని పర్యావరణ ప్రదూషణ అని చెప్పి అంటారు. సో ప్రదూషణ అంటే ఇక్కడ ఏంటంటే కాలుష్యం అనే అర్థం అన్నమాట. సో ప్రదూషణకే ప్రకార్, ఇందులో మనకి టైప్స్ ఉన్నాయి. వాయు ప్రదూషణ్, జల్ ప్రదూషణ్, భూమి ప్రదూషణ్. సో వాయు ప్రదూషణ అంటే ఏంటి? ఫస్ట్, గాలి కలుషితం కావటం, ఫ్యాక్టరీల పొగ, వాహనాల నుంచి వచ్చే పొగ, చెట్లను నరికివేయటము వల్ల వాయు కలుషితం ఏర్పడుతుంది. జల ప్రదూషణ్, జల కాలుష్యం, నీరు కలుషితం కావటం, నదులు, చెరువులలో చెత్త, రసాయన పదార్థాలు, మురికి, నీటిని కలపటం వల్ల నీరు కలుషితం అవుతుంది. అలానే థర్డ్ది భూమి ప్రదూషణ్, భూమి కాలుష్యం, నేల కలుషితం కావటం, ప్లాస్టిక్ చెత్త చెదారం, రసాయన ఎరువులు ఎక్కువగా ఉపయోగించటం వల్ల భూమి కలుషితం అవుతుంది. वायु प्रदूषण. फर्स्ट, कारखानों का धुआं, वाहनों से निकलने वाली गैसें और पेड़ों की कटाई से वायु प्रदूषित होती है. कारखानों का धुआं, కర్మాగారాల నుండి వచ్చే పొగ, వాహనం సే నికల్నే వాలి గ్యాస్, అంటే వాహనాల నుండి వచ్చే వాయువులు, और पेड़ों की कटाई से అంటే చెట్లని నరికివేయటం వల్ల వాయు ప్రదూషిత హోతీ హై, వాయువు అనేది అంటే గాలి కలుషితం అవుతుంది. जल प्रदूषण. नेक्स्ट, नदियों और तालाबों में कचरा, रासायनिक पदार्थ और गंदा पानी डालना से जल प्रदूषित होता है. నదియో ఆర్ తలాబు అంటే నదులు మరియు చెరువులులో కచరా, రసాయనిక పదార్థ, కచరా అంటే చెత్త, రసాయనిక పదార్థ అంటే రసాయనిక పదార్థాలని, ఆరు గందా పానీ మురికి నీటిని కలపటం వల్ల, డాల్నా అంటే వేయటం, ఇక్కడ మనకి కలపటం అని చెప్పి వస్తుంది. సో కలపటం వల్ల జల ప్రదూషణ హోతీ హై, నీరు అనేది కలుషితం అవుతుంది. అలానే భూమి ప్రదూషణ, ప్లాస్టిక్, कूड़ा कचरा और रासायनिक खादों के अधिक उपयोग से भूमि प्रदूषित होती है. అంటే భూమి ప్రదూషణ అంటే భూమి కాలుష్యం, ప్లాస్టిక్ ఒకటి, నెక్స్ట్ కూడా కచరా అంటే చెత్త చెదారం, और రసాయనిక కాదు అంటే రసాయనిక పదార్థాలు, అధిక ఉపయోగసే అంటే ఎక్కువగా ఉపయోగించటం వలన, సే అంటే ఇక్కడ వలన, సే అంటే మామూలుగా మనకి నుండి, వలన, కంటే, తో అని మీనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి వలన అంటే ఉపయోగం వలన భూమి ప్రదూషిత్ హోతీ హై, భూమి అనేది కలుషితం అవుతుంది. నెక్స్ట్, ప్రదూషణకే కారణం, మెయిన్ కాలుష్యము అవడానికి గల కారణాలు ఏంటి? ఫస్ట్ పాయింట్, पेड़ों की कटाई, औद्योगिकरण, वाहनों की बढ़ती संख्या, प्लास्टिक का अधिक उपयोग. पेड़ों की कटाई చెట్లని నరికివేయటం, औद्योगिकरण పారిశ్రామికీకరణ, వాహనం కి బడితీ సంఖ్య అంటే వాహనాలు ఎక్కువగా పెరగటం, ప్లాస్టిక్ కా అధిక ఉపయోగం అంటే ప్లాస్టిక్ని ఎక్కువగా ఉపయోగించటం వలన. నెక్స్ట్, प्रदूषण के प्रभाव, मनुष्यों में बीमारियां बढ़ती है, जलवायु परिवर्तन होता है, जीव जंतुओं और पौधों को नुकसान पहुंचता है. प्रदूषण के प्रभाव అంటే కాలుష్యం యొక్క ప్రభావం ఏంటి? మనుష్యమే బిమారియా బడితీ హై అంటే మనుషులలో ఎక్కువగా రోగాలు పెరుగుతాయి, బడితీ హై అంటే పెరగటం, జలవాయు పరివర్తన హోతా హై అంటే నీటిలో ఉన్న కలుషితం అనేది ఎక్కువగా పెరగటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి.
జీవ జంతువుं और पौधों को नुकसान पहुंचता అంటే జీవ జంతువులు మరియు మొక్కలలో ఎక్కువగా హాని అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నివారణకే ఉపాయ अधिक से अधिक पेड़ लगाना चाहिए, प्लास्टिक का उपयोग कम करना चाहिए, स्वच्छता बनना रखनी चाहिए, प्रदूषण फैलाने वाले साधनों को नियंत्रित करना चाहिए. నివారణకే ఉపాయ అంటే నివారించడానికి గల ఉపాయాలు ఏంటి? అధిక్ సే అధిక్ పేడ్ లగానా చాహియే అంటే ఎక్కువ కంటే ఎక్కువ చెట్లను నాటడం మంచిది. ప్లాస్టిక్ కా ఉపయోగ కర్నా కమ్ కర్నా చాహియే అంటే ప్లాస్టిక్ అనేది మనము ఉపయోగించడం అనేది తక్కువగా ఉపయోగించడం మంచిది. స్వచ్ఛత బననా రఖ్నీ చాహియే శుభ్రంగా ఉండటం చాలా మంచిది. ప్రదూషణ ఫైలానే వాలే సాధనం కో నియంత్రిత్ కర్నా చాహియే అంటే కాలుష్యం స్ప్రెడ్ చేసే ఏవైతే సాధనాలు ఉంటాయో వాటిని మనం నియంత్రించాలి. ఉపసంహార్ पर्यावरण की रक्षा करना हम सभी का कर्तव्य है. स्वच्छ पर्यावरण से ही स्वस्थ जीवन संभव है. పర్యావరణకి రక్షా కర్నా హమ్ సభీ కా కర్తవ్య హై. పర్యావరణాన్ని కాపాడటం అనేది రక్షించటం అనేది మన అందరి యొక్క రెస్పాన్సిబిలిటీ. కర్తవ్య అంటే జిమ్మెదారి అని కూడా అంటారు హిందీలో. స్వచ్ఛ పర్యావరణ సేహి స్వచ్ఛమైన పర్యావరణం వల్లనే స్వస్థ జీవన్ సంభవ్ హై అంటే ఆరోగ్యమైన జీవితం అనేది సంభవం. If you liked this lesson, please like, share and subscribe to our channel. Don't forget to press the bell icon for more educational video. Knowledge grows when it is shared. Keep learning, keep growing. Thank you for watching. See you in the next class. Jai Hind.